వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. ప్రస్తుతం జక్కన్న నుంచి మూవీ అప్డేట్ వస్తుందంటే చాలు అటు ఫ్యాన్స్ తో పాటు ఇటు సినీ హీరోలతో సైతం ఎంతో ఉత్కంఠ నెలకొంటుంది. ప్రస్తుతం జక్కన్న చేసిన ఒక్క పనికి దేశంలో అన్ని సినీ ఇండస్ట్రీలు సైతం జక్కన్న ఇక్కడ అడుగు పెడితే బాగుండు అని ఆలోచిస్తున్నారు. ఇక బాలీవుడ్ అయితే ఒక అడుగు ముందుకు వేసి రాజమౌళిని బాలీవుడ్ బడా నేతలు అక్కడికి తీసుకెళ్లిపోతామని అనుకున్నారు. కానీ మన జక్కన్న ఇంచు కూడా కదలకుండా టాలీవుడ్ లోనే ఉన్నారు. ఆ తర్వాత RRR తో మరోసారి ప్రభంజనం సృష్టించారు. తెలుగు సినిమాలు ఇప్పుడు కన్నడపై ఎక్కువ డిపెండ్ అవుతున్నాయి. కన్నడలో మన సినిమాలకు మంచి డిమాండ్ ఉండడం, అక్కడ తెలుగు వారు కూడా ఎక్కువగా ఉండటంతో తెలుగు సినిమాలకు ఎక్కువగా వసూళ్లు వస్తున్నాయి. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన దేవర సినిమా కన్నడలో సూపర్ హిట్ అయింది. అలాగే పుష్ప 2 కూడా కాస్త పర్వాలేదనిపించింది. ఇక మన తెలుగు సినిమాలు బెంగళూరు, బళ్ళారి కొన్ని ప్రాంతాల్లో మంచి వసూళ్లు రాబడుతున్న విషయం గ్రహించారు మన ప్రొడ్యూసర్లు. దీనితో మన స్టార్ హీరోలు కూడా అక్కడ సినిమాల రిలీజ్ విషయంలో సీరియస్ ప్లానింగ్ తో దిగుతున్నారు. ప్రస్తుతం పాన్ ఇండియా సినిమాల విషయంలో స్టార్ హీరోలు తమ డబ్బింగ్ తామే చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో అన్ని భాషల్లోనూ నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నారు. ఇప్పుడు మహేష్ బాబు కూడా కన్నడ నేర్చుకోవడానికి నానా కష్టాలు పడుతున్నట్లు తెలుస్తుంది. రాజమౌళి కాంబినేషన్ లో సినిమా చేస్తున్న మహేష్ బాబు కన్నడ నేర్చుకుని కన్నడకు తానే డబ్బింగ్ చెప్పాలని కూడా ప్రయత్నం చేస్తున్నట్టు టాక్. 2 పార్ట్స్ గా వస్తున్న ఈ సినిమాను 2026లో మొదటి పార్ట్ రిలీజ్ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయితే రాజమౌళి సంగతి తెలిసిన జనాలు మాత్రం 2028 వరకు సినిమా మొదటి పార్ట్ రిలీజ్ అయ్యే అవకాశం లేదని క్లారిటీ ఇచ్చేస్తున్నారు. అయితే ఈ సినిమా విషయంలో మహేష్ బాబు కాస్త సీరియస్ గా ఉండటంతో సినిమా త్వరగానే రిలీజ్ అయ్యే అవకాశం ఉందని టాలీవుడ్ ఎనాలిస్టులు ఎక్సెప్ట్ చేస్తున్నారు. ఇదే టైంలో మహేష్ బాబు అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పడానికి నానా కష్టాలు పడుతున్నాడు. తమిళం కూడా పర్ఫెక్ట్ గా నేర్చుకోవడానికి రెడీ అవుతున్నాడు. మలయాళం నేర్చుకోవాలనుకుంటే టైం పట్టే ఛాన్స్ ఉండటంతో తమిళం, కన్నడ అలాగే హిందీ కూడా డబ్బింగ్ తానే చెప్పాలని ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తుంది. దీనికి సంబంధించి స్పెషల్ క్లాసులు కూడా ఒక సీనియర్ కన్నడ నటుడితో తీసుకుంటున్నాడని సమాచారం. దేవరాజ్ అనే ఒక సీనియర్ నటుడు అటు కన్నడలో కూడా ఫేమస్, ఇటు తెలుగులో కూడా ఆయన కొన్ని సినిమాలు చేశారు. ఇప్పుడు ఆయన దగ్గర మహేష్ బాబు కన్నడ నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారట. రాజమౌళి కూడా ఈ విషయంలో సపోర్ట్ చేస్తున్నట్టు తెలుస్తుంది. కన్నడ వాళ్లకు భాష మీద అభిమానం ఎక్కువ కాబట్టి ఖచ్చితంగా డబ్బింగ్ మహేష్ బాబుకు చెప్తే సినిమాకు ప్లస్ ఛాన్స్ ఉంటుందని అనాలిస్టులు అంచనా వేస్తున్నారు.